The non-spoiler review of the film Devika and Danny, Telugu web series review, acted by Ritu Varma, Surya Vasishta, Shiva Kandukuri, Kovai Sarla, Subbaraju and other actors etc. ఈ వెబ్ సిరీస్ ఈ రోజు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. 7 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 minutes రన్ టైంతో ఓవరాల్ 3 hours రన్ టైంతో జియో హాట్స్టార్లో వచ్చింది. ఇంకా ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు తగ్ లైఫ్ అనే మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు టూరిస్ట్ ఫ్యామిలీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. బూల్ చుక్ మాఫ్ అనే మూవీ 23rd May థియేటర్లోనే హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూశాను. ఈరోజు ఓటీటీలోకి వచ్చింది అమెజాన్ ప్రైమ్లో. సబ్ టైటిల్స్ అయితే లేవు అమెజాన్ ప్రైమ్లో. ఇంకా థియేటర్లో సబ్ టైటిల్స్ ఇచ్చి ఓటీటీలో ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదు నాకు. ఇంకా అది కూడా రివ్యూ అప్లోడ్ చేస్తాను. ఈ రివ్యూ అప్లోడ్ చేసిన 15 నిమిషాలు కానీ 30 నిమిషాల మధ్య గ్యాప్లో కానీ ఇంకా మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ చూసిన తర్వాత స్టోరీ ప్లాట్ మూవీ ఆ వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్ మూవీ అయితే మూవీ నాకు ఎలా అనిపించింది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరోయిన్ వాళ్ళ తాతగారికి మాత్రమే ఆత్మలు కనిపిస్తాయి. అందులో తాతగారేమో ఆత్మల్ని ఎలా రానివ్వట్లేదు, దగ్గరికి రానివ్వడు. అలాంటప్పుడు ఒక యంగ్ బాయ్ వచ్చి ఒక యంగ్ వ్యక్తి వచ్చి రీతు వర్మని సహాయం అడుగుతాడు. ఆత్మకి సహాయం చేసిందా లేదా హీరోయిన్ అనేది మిగతా స్టోరీ ప్లాట్. ఇంతకంటే చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే డీసెంట్ వాచ్ అనిపించింది. డీసెంట్ వాచ్ అంటే 1 time వాచబుల్ అని అయితే అనిపించింది. చాలా డీసెంట్గా అనిపించింది. తోపు కాదు తురుము కాదు, ఒకసారి ఈజీగా డీసెంట్గా వాచ్ చేసేయచ్చు, ఒకసారి చూడొచ్చు అని అర్థం. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది. రొటీన్ స్టోరీ అయినా కూడా బాగా డైరెక్షన్ చేశారు. ఈ వెబ్ సిరీస్ అంటే మామూలుగా అయితే వెబ్ సిరీస్ అంటే చాలా స్లోగా ఉంటుంది, కానీ ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా స్పీడ్గా ఉంది. ఒక సినిమా చూసినట్టు అనిపించింది, అంత స్పీడ్గా ఉంది స్క్రీన్ ప్లే అనేది. ఇంకా రీతు వర్మ గారి యాక్టింగ్ బాగుంది. ఇంకా ముఖ్యంగా ఆత్మ కింద నటించిన సూర్య వశిష్ఠ అనే యాక్టర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. నిజంగానే ఆత్మేమో అన్నంత బాగా చేశారు యాక్టింగ్. ఇంకా కోవేశ్వర్లా గారికి కూడా ఒక మంచి రోలే పడింది. ఆవిడ గారి రోల్తోనే మంచి మలుపు తిరుగుద్ది స్టోరీ, మంచి క్యారెక్టర్ పడింది. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. ఇంకా మ్యూజిక్ వచ్చేసి బిగ్గెస్ట్ ప్లస్. ప్రతి సీన్స్కి బాగా ఎలెక్ట్ అయ్యింది, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్కి బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్దో ఈజీగా గెస్ చేసేయగలము కొన్ని సీక్వెన్సెస్ అయితే. ఇంకా వచ్చేసి ఆత్మ అనే కాన్సెప్ట్ పెట్టారు, కానీ ఆ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్టే. కానీ మనకు కొత్త వెబ్ సిరీస్ చూస్తున్నట్టు అనిపించదు. రొటీన్ వెబ్ సిరీసే చూస్తున్నట్టు అనిపిస్తుంది. కొత్త పాయింట్ ఉన్నా కూడా అదొకటి బిగ్గెస్ట్ నెగిటివ్. సీజన్ 2 కూడా ఉంది, మరీ చూడలేనంత దారుణంగా అయితే లేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాను నేను సీజన్ 2 కోసం. ఇంకో న్యూ చాప్టర్ ఏమో అని అనిపించింది క్లైమాక్స్ చూసిన ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇంకా ఇవే నెగిటివ్స్ ఇందాక చెప్పినవి. ఇంకా ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. అంతేనండి. తగ్ లైఫ్ మూవీ రివ్యూ, టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ రివ్యూ కూడా నా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. మరి కాసేపట్లో ఒక 15 నిమిషాలు కానీ 30 నిమిషాల్లో కానీ బూల్ చుక్ మాఫ్ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేస్తుండండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.